గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ ప్రమాణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం దగ్గరలో ఉన్న రఘునాథపాలెం గ్రామ పంచాయతీ వద్ద మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో. ప్రస్తుతం మనం ఇక్కడ నామినేషన్ వేయడానికి కూడా వస్తున్న పరిస్థితి ఈరోజు మనం సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి కూడా ఇక్కడ రఘునాథపాలెం నామినేషన్ స్వీకరణ కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ స్వీకరించిన గ్రామాల పంచాయతీ చూసుకుంటే రఘునాథపాలెం, చింతకుర్తి, గణేశ్వరం ఈ మూడింటికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు కూడా ఇక్కడ సర్పంచ్ పోటీ చేసే వాళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు 3 విడతల్లో ఈ ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత కాగా డిసెంబర్ 14న రెండవ విడత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా డిసెంబర్ 17 చూసినట్టయితే 3వ విడత పూర్తిగా నిర్వహించడం కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు చేసింది. దీనికి సంబంధించి కూడా మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27 నుంచి, అదేవిధంగా రెండో ఫేజ్ నామినేషన్ నవంబర్ 30 తేదీ నుంచి, అదేవిధంగా మూడవ నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నామినేషన్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం అధికారులు మొత్తం అప్రమత్తం. జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా అధికారులకు అన్ని దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే మొదటి విడత ఎన్నికల కోసం మొత్తం అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ చూసినందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దృష్టి పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం చూసుకున్నట్టయితే అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల విధులపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలని కూడా కలెక్టర్ వారు సూచించారు. రఘునాథపాలెంలోని ఈ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కూడా నిన్న ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల విధుల గురించి బాధ్యత నిర్వహణపై కూడా సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్టయితే మనం ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే పరిశీలిస్తే మాత్రం 7 మండలాలకు సంబంధించిన విడత చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినట్టయితే 192 సర్పంచ్ గాను, అదేవిధంగా 1740 వార్డుల సభ్యులకు స్థానాలకు కూడా నిన్న నుంచి 29 వరకు నామినేషన్ సేకరిస్తారు. ఈ కేంద్రంలో చూసినట్టయితే దీనికి సంబంధించి కూడా రిటర్నింగ్ అధికారులు కూడా ఈ నామినేషన్ స్వీకరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వచ్చేందుకు కూడా చాలామంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు దీనికి సంబంధించి కూడా మొదటి ఎన్నికలకు సంబంధించి కూడా 3000 సిబ్బందిని విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక అధికారులు, అదేవిధంగా తహసీల్దార్ ఎన్నికల నిర్వహణ సంపూర్ణ మద్దతును ఎన్నికల సిబ్బందిగా అందించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా ప్రశాంత వాతావరణ ఎన్నికలు జరిగేందుకు కూడా సుమారు 8000 మంది కూడా అధికారులు, సిబ్బంది పాల్గొని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు నియమించినారు. దీనికి సంబంధించి నామినేషన్ కేంద్రాలు చూసినట్టు 100 మీటర్ల దూరంలో కూడా ఎలాంటి ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ అనుమతి కూడా లేకుండా కూడా అధికారులు స్పష్టం చేస్తారు. ఒక ఓటర్లు మొత్తం ప్రలోభాలు పడకుండా కూడా అక్రమంగా నగదు కానీ అదేవిధంగా మద్యం తరలిస్తే మాత్రం పట్టుకొని సీజ్ చేస్తామని మరోవైపు పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గ్రామ పంచాయతీ సంబంధించినట్టయితే మొదటి విడతకు సంబంధించి మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే నిన్న నుంచి గురువారం నుంచి మొదలు కావడంతో గ్రామ పోరుకు మొత్తం ప్రధాన పార్టీలే మొత్తం సై అంటున్నట్టుంది. పల్లె రాజకీయం మొత్తం మొదలని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కలిపి సర్పంచ్ స్థానాలు చూసినట్టు 182, అదేవిధంగా వార్డు స్థానాలు చూసినట్టు 144 నామినేషన్లు తొలి రోజు దాఖలయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2 జిల్లాల్లో అత్యధికంగా నామినేషన్ వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న నుంచి ప్రారంభం కావడంతోనే నామినేషన్ పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ దృశ్యాలు కూడా నామినేషన్ ఎలా వేయాలని కూడా ఇక్కడ క్లియర్గా మనకి పోస్టర్ ద్వారా అధికారులు ఇక్కడ చూపించిన పరిస్థితి. ప్రస్తుతం వచ్చి నామినేషన్కి కావాల్సిన పత్రాలను కానివ్వండి, అదేవిధంగా నామినేషన్కి కావాల్సిన ధృవపత్రాలను కానివ్వండి, బలపరిచే వ్యక్తులకి కావాల్సిన ధృవపత్రములు, అదేవిధంగా మొత్తం ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఎలా చేయాలని కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ అంటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ అధికారులు కూడా వచ్చే నామినేషన్ వాళ్ళకు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ రిటర్నింగ్ అధికారి గారు ఉన్నారు. మేడం గారు అడిగి చూద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఏర్పాట్లు చేశామండి. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. నిన్న, ఇవాళ, రేపు నామినేషన్స్ తీసుకుంటున్నాము. ఫామ్స్ అన్నీ ఇస్తున్నాము. నిన్నటి నుంచి చాలామంది వచ్చారు, ఫామ్స్ తీసుకెళ్తున్నారు, ఫిల్ చేసి ఇప్పుడే వస్తున్నారండి. వచ్చే నామినేషన్ విషయాలకి మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? గైడ్లైన్స్ అంటే ఫామ్ ఎలా నింపాలి అనేది కొంచెం కీలకం అండి. తప్పులు జరగకూడదు. మేము గైడెన్స్ ఇస్తున్నాము ఎలా నింపాలి ఏంటి అని. అలాగే వాళ్ళు జత చేయాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అవన్నీ తీయమని చెప్తున్నాము. అభ్యర్థులు వచ్చి డౌట్లు అడుగుతున్నారు, తప్పులు లేకుండా రాసుకొని వస్తున్నారండి. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళకి ఎలాంటి చెప్తారని? అంటే మొత్తానికి మేము ఏం చేస్తామంటే అన్ని నామినేషన్స్ తీసుకునేలాగే చూస్తాము. రిజెక్ట్ చేయడానికి మేము ఛాన్స్ ఇవ్వము, తీసుకునేలాగే చూస్తాము. సో తప్పుల్ని సరిచేసేలాగే చూస్తున్నాం. వచ్చే అభ్యర్థులకు ఏం చెప్తారు, సూచనలు ఏమిస్తారు? వచ్చే అభ్యర్థులు అంటే ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవాలండి. అందరూ కూడా ఉన్న ఈ 3 రోజులని సద్వినియోగం చేసుకొని ఈ సర్పంచ్, వార్డు మెంబర్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, ఎలాంటి ఆదేశాలు చేశారు?
జిల్లా కలెక్టర్ గారు వచ్చారండి, అందరికీ ఆదేశాలు ఇచ్చారంటే ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు ఇంకా అన్ని విషయాల్లో చేశారు. అలాగే అందరూ బాగా పాలు పంచుకోవాలని చెప్పారు. ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయి, రఘునాథపాలెం, చింతగుర్తి, గణేశ్వరం, 3 గ్రామాలకి ఇక్కడే తీసుకుంటున్నాము. అందరూ పాల్గొనాలని చెప్పారు, సార్ సూచించారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తం చూసినట్టయితే ఇక్కడికైతే నామినేషన్ వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పటిష్టమైన బందోబస్తు ఏర్పడిచ్చినట్టు ఇక్కడ అధికారి కూడా, రిటర్నింగ్ అధికారి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ 3 రోజుల పాటు నామినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసినామో ప్రతి ఒక్కరు వచ్చి నామినేషన్ వేసుకున్నా చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం నామినేషన్ పర్వం మాత్రం కొనసాగుతుంది. 3 రోజుల పాటు నామినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం అధికారులు, జిల్లా కలెక్టర్, భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ మాత్రం జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో కూడా ఈ నామినేషన్ పర్వం సజావుగా సాగేందుకు కూడా పూర్తిగా అధికారులు ఏర్పడిసిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, రఘునాథపాలెం నుంచి.